హల్లెలూయా. ఈయనంతసేపు తీసుకుంటాడని మీరు అనుకోబాకండి. నిన్నటి నుంచి గ్రామాల బ్రదర్ చెప్పినట్లు దరిదాపున 20 గ్రామాలు తిరిగాం. అన్నగారు ఎంతో భారముతో మనల్ని ఆహ్వానించారు. చక్కటి విందు కూడా ప్రిపేర్ చేశారు. ముందు వర్తమానంలో దైవజనులు వాక్యానుసారంగా యేసు ప్రభు మరి పుట్టిన స్థలాలు అవన్నీ కూడా చూపించి చక్కగా చెప్పారు. నేను వర్తమానంలోకి వెళ్ళడానికి ముందు బయట ఉన్నవారు కూడా, అయ్యా నేను 10-15 నిమిషాలు ముగిస్తాను, మీరు ఎవ్వరు మీ ఆలోచనలన్నీ పక్కన పెట్టండి. 2 ప్రశ్నలు మీ ముందు పెట్టి వెళ్తాను. మీరు ఆలోచించండి. ప్రతి సంవత్సరం వస్తుంది, క్రిస్మస్ పోతుంది. ఇంతేనా క్రిస్మస్ అంటే? 24 వచ్చింది, క్రిస్మస్. వచ్చే సంవత్సరం ఎవరుంటామో మీకు తెలీదు, నాకు తెలీదు. 2 ప్రశ్నలు. మొదటి ప్రశ్న, ఇక్కడ కూర్చున్న అందరూ దీనికి సమాధానం మీకు తెలియకపోతే సత్యాన్ని ఏ రోజు కూడా మీకు అర్థం కాదు. ప్రత్యేకంగా ఈ గ్రామవాసులందరికీ, గుమ్మడిదూరు, ఇక్కడ ఉన్నటువంటి పరిచర్య, మోరియా ప్రార్థనా మందిరము, యోహాన్ గారికి, అన్నగారు, పెద్దవారు, చాలా వందనాలు. మీ గురించి మేము ఎప్పటి నుంచో వింటూ ఉన్నాం గనక మరి దేవుని సేవకులు మార్క్ గారు, అన్న తిమోతి గారు, వారి కుటుంబస్తులందరికీ వందనాలు. సంఘానికి మరి నా ప్రశ్నలు మీ ముందు పెడతాను. మొట్టమొదటిది, ఎందుకు క్రిస్మస్ పండుగ? ఎందుకు క్రిస్మస్ పండుగ అందరికీ పండుగ అయింది? ఇది ప్రశ్న. అదే ప్రశ్నను నేను 2 రకాలుగా చెప్పాను. ఎందుకు క్రిస్మస్ పండుగ? క్రిస్మస్ పండుగ ఎందుకు అందరికీ పండుగ అయింది? మొదటి ప్రశ్న. ఇదే నా మెసేజ్. నేను సింపుల్గా వెళ్ళిపోతున్నాను, సమయం ఇప్పుడే ఎక్కువ లేట్ అయింది కాబట్టి. 2వ ప్రశ్న, దేవుడు ఎందుకు దిగి రావాలి? ఈ ప్రశ్నకు మీకు సమాధానం దొరికితే మీ జీవితాలు ధన్యమండి. దేవుని నమ్ముకున్న తరువారు ఉన్నారు ఇక్కడ చాలామంది, కొంతమంది కొత్త వారు కూడా వచ్చారు. ఈ క్రిస్మస్ సందర్భంగా కొంతమంది కొత్త వారిని కూడా ఆహ్వానించినారు. ఈ 2 ప్రశ్నలకు మీరు జాగ్రత్తగా ఆలోచించండి. ఈ స్థలంలో నుంచి వెళ్ళే లోపు దీనికి మీకు సమాధానం దొరికితే, ఎందుకు భూమి మీద పుట్టాము, ఎందుకు ఈ భూమి మీద మరణిస్తున్నాము, దానికి మీకు సమాధానం దొరుకుతుంది. మళ్ళీ నా ప్రశ్నలు చెప్తాను. ఎందుకు క్రిస్మస్ పండుగ అయింది? ఈ క్రిస్మస్ అందరికీ, ప్రపంచానికి అంతా కూడా పండుగే. 2వ ప్రశ్న, ఎందుకు దేవుడు దిగి రావాలి? దానికి ముందు 2 మాటలు నా గురించి నేను చెప్తాను. 2000 సంవత్సరము నేను వ్యాపారం చేస్తూ రియల్ ఎస్టేట్లో పెద్ద బిల్డింగ్స్ కట్టిస్తున్న సమయంలో దేవుడు ఆశ్చర్యంగా నన్ను రక్షించుకున్నాడు. రక్షించుకొని మా ఇంటిలోనే నా భార్య ఒక పెద్ద కంపెనీలో మేనేజర్గా చేసేది. మేమిద్దరము తీర్మానం చేసుకున్నాం దేవుని కొరకు. గనక మేము తను ఉద్యోగం చేస్తూ నేను వ్యాపారం చేస్తూ మా ఇంటిలోనే చిన్న సంఘం ప్రారంభించాం. ఇది మీకు చాలా అవసరమనే నేను చెప్తున్నాను. నా గురించి నేను గొప్పగా చెప్పుకోవడం లేదు. 2002వ సంవత్సరం మా తండ్రి గారు అప్పుడే సేవకుడుగా చేస్తూ 50 సంవత్సరాల సేవలో ఉన్నారు. హఠాత్తుగా మరణించినారు. మరణించిన తర్వాత అంతవరకు వారితో నేను ఉంటూ సేవ చేస్తూ వ్యాపారం చేసుకుంటూ నా కుటుంబం, అప్పటికే నాకు 2 పిల్లలు. ఇది 2002వ సంవత్సరం తర్వాత మా తండ్రి గారు మరణించిన తర్వాత నేను ఇంగ్లాండ్ దేశానికి వెళ్ళిపోయాను, లండన్కు. ఇండియాకు రాకూడదు, ఇంకా చాలు, ఇక్కడ ఏదైనా వ్యాపారం చేసుకుందాం. అక్కడ మా బ్రదర్స్ అందరూ అప్పటికే సెటిల్ అయిపోయారు, వాళ్ళంతా అక్కడ సిటిజన్స్. ఇది 20 సంవత్సరాల క్రితం నేను చెప్తా ఉన్నది. ఆ సమయంలో నెమ్మది లేకుండా తిరుగుతున్నాను. ఆ లండన్ అంతా తిరిగాను ఒక్కనే. ఆహా, ఏముంది, ఇదే కదా ప్రపంచం అంటే అనుకున్నాను. వ్యాపారం చేయడానికి ఎన్నో ప్లాన్స్ చేసుకున్నాను. మళ్ళీ ఇండియాకు వచ్చాను. మళ్ళీ 2003 వెళ్ళిపోయినాను. నా భార్యకు ఫోన్ చేశాను, అమ్మా ఇక నేను ఇండియాకు రాను, నువ్వే వచ్చేయాలి పిల్లల్ని తీసుకొని. అయ్యా నాకెందుకు చెప్తున్నావు, నువ్వు దేవునికి చెప్పుకో. గుండె ఆగిపోయింది ఒక్కసారి. ప్రార్థన చేశాను. దేవుడు చెప్పాడు, రేయ్ నేను చెప్పేది నెరవేర్చే వరకు నేను వదిలిపెడతాను, పద ఇండియాకు పద, నా సేవ చేయాలి. ఆ రోజు తీర్మానం చేసుకొని ఇండియాకు వచ్చానండి. ప్రభు మహిమార్థమై ఈరోజు హైదరాబాద్లో అనేక సంఘాలు కట్టాం, కానీ 3 సంఘాలు హైదరాబాద్ పట్టణంలోనే సేవ చేసే భాగ్యం నాకు ఇచ్చాడు. కానీ దేవుడు నాకు ఇచ్చిన భారం ఏంటి తెలుసా? 2004వ సంవత్సరం నేను పూర్తిగా సేవకు సమర్పించుకున్న తర్వాత, ఎవరైనా ఒకరు చదువుతారా లూకాసు వార్త? ఈ క్రిస్మస్కు ఆధారమైనటువంటి వాక్యము 2వ అధ్యాయం 10వ వచనం. లూకాసు వార్త ఎవరైనా గట్టిగా చదవాలమ్మా. లూకాసు వార్త 2వ అధ్యాయం 10వ వచనం గట్టిగా చదవాలి. ఆ దూత ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవార్త. ఇంకా చాలా ఉంది. ఇంగ్లీష్లో ద గుడ్ టైడింగ్స్ ఫర్ ఆల్ అని ఉంది. శుభవార్త ప్రజలందరికీ.
ఈ వార్త వెళ్ళాలి. దాంట్లో నుంచి దేవుడు నాకు భారం ఇచ్చి ఆ గుడ్ టైడింగ్స్ ఫర్లో నుంచి GTFL మినిస్ట్రీస్ అని అప్పటి నుంచి ప్రారంభించిన పరిచర్య ఈ రోజు వరకు ఇండియా దేశంలో 6,000 గ్రామాలకు సువార్త తీసుకెళ్ళాం. ఈ యొక్క క్రిస్మస్ సీజన్లో మా సంఘాల్లో అనేకమైన ప్రోగ్రాములు ఉన్నాయండి. ఎందుకు వచ్చాం మేము ఇక్కడికి? యోహాన్ గారు 74 సంవత్సరాలు వారిని చూస్తే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. మాతో పాటు తిరుగుతూనే ఉన్నారు. అదేనండి క్రిస్మస్ అంటే ఏంటి తెలుసా? క్రిస్మస్ అంటే ప్రజలందరికీ, చెప్పండి అమ్మా, ప్రజలందరికీ, అందరికీ, ఒక భాష లేదు, ఒక దేశం లేదు, ఒక ప్రాంతం లేదు, అందరికీ సంతోషకరమైన శుభవార్త. అది క్రిస్మస్. సేవకులు ఎందుకండి ఇంత భారంతో చేశారు? ఏదో మనల్ని అందరినీ ఆహ్వానించి చక్కగా, అది కాదు. ఈ శుభవార్త అందరికీ తెలియాలి. 2024 సంవత్సరం యేసు ప్రభు వారు పలస్తీనా దేశంలో, ప్రపంచానికి మధ్య దేశంలో జన్మించాడు. నా మొదటి ప్రశ్న, ఎందుకు క్రిస్మస్ అందరికీ అంటే ప్రపంచంలో అందరికీ పండుగ? ఎందుకు పండుగ తెలుసా? ప్రత్యేకంగా మన భారతదేశంలో పండుగలు ఒక మన యొక్క మరి వ్యవస్థలో, మన భారతదేశంలో పండుగల యొక్క ఉత్సవాలు, అలాంటి సాంప్రదాయం మన దేశంలో ఉంది. కనుక మన పూర్వీకులు, మన పెద్దలు ఏం చేశారంటే ఈ సువార్తను ఎలా చెప్పాలి, అందుకోసమే వారి క్రిస్మస్ను వారు ఒక సంతోషకరముగా సెలబ్రేట్ చేయాలి, దైవికముగా చేయడానికి ఈ యొక్క సెమీ క్రిస్మస్ అని ఇలాగ ఏర్పాటు చేస్తారు. కొత్త వారిని ఆహ్వానించి సువార్త వినాలి, దేవుడింట్లో వారికి తెలియచేయాలి. నేను అందుకోసమే నెలంతా కూడా అనేకమైన ఇంట్లలోనే మీ బంధువులను పిలవండి, సువార్త చెప్పండి, అవసరమైతే చాక్లెట్ ఏంటి చాలు, అది సువార్త చాలు. బట్టలు కొనుక్కోవడం. అమ్మా ఇందాక పిల్లలు చాలా అద్భుతంగా స్కిట్ వేశారు. నాన్న చెయ్యెత్తని పిల్లలందరూ ఒకసారి, అందరు చెయ్యెత్తాలి పిల్లలందరూ. బా ఒకసారి క్లాప్స్ కొట్టాలండి వాళ్లకు. ఎంత అలర్ట్గా ఉన్నారో చూడండి, ఎంత చక్కగా చేశారో. ఇవన్నీ కూడా ప్రోత్సాహం కొరకే. అసలు క్రిస్మస్ అది కాదు. ఏమండి యేసు ప్రభువు వారు చెప్పారా బర్త్డే చేసుకోమని? ఎక్కడన్నా బైబిల్లో రాయబడి ఉందా? ఎందుకు చేస్తున్నాం మేము? నీవు పొందినటువంటి ఆ సంతోషము నీ పక్కింటి వాళ్ళకి చెప్పాలా? ఎందుకు ఈ పండుగ మహాపండుగ అయింది ప్రజలందరికీ? వారు నమ్మినా నమ్మకపోయినా ఇది క్రిస్మస్ అనేది లోకమంతటికీ సంతోషకరమైన వార్త, వారు నమ్మినా నమ్మకపోయినా. 6,000 గ్రామాలు ఇండియాలో, అనేకమైన మన రాష్ట్రాలు కాకుండా కూడా నేను వెళ్ళాను. అనేకమైన ఎదిరింపులు వచ్చినాయి, అనేకమైనటువంటి పోరాటాలు వచ్చినాయి. ఈ సంవత్సరం నేను ఇక్కడికి వస్తానని కూడా అనుకోలేదు. నేను మే నెలలో నాకు హార్ట్ అటాక్ వచ్చింది. హాస్పిటల్ వేసారు, అయిపోయింది పని అనుకున్నారు అందరూ. హాస్పిటల్లో తీర్మానం చేసుకున్న, ప్రభువా నన్ను బ్రతికిస్తే ఇంకా నీ సేవ చేస్తా. అందుకోసం ఈరోజు పట్టుబట్టి నాతో పాటి మా సంఘస్థులు పెద్దవాళ్ళు కూడా ఎంతో సంతోషంతో వాళ్ళు కూడా వచ్చి గ్రామాలు తిరిగినాం. కొన్ని గ్రామాలు చేయలేదన్న మన్నించాలి. ప్రభు సాయం చేస్తే మరొకసారి ఆహ్వానిస్తే సువార్తనే క్రిస్మస్ అంటే. ఇది మొదటిదండి. క్రిస్మస్ పండుగ అందరికీ పండుగే, అది వారు నమ్మినా నమ్మకపోయినా. దీంట్లో చాలా సత్యాలు ఉన్నాయి. గనక ఈ పండుగ సందర్భంలో మనం ఏం చేయాలంటే, మీ పక్క వారికి, మీ బంధువులకు, మీ స్నేహితులకు ఏం చేయాలి? ఈ ప్రేమను చెప్పాలి. వారు ఈజీగా వినరు, అంత ఈజీగా ఒప్పుకుంటారా? అన్నగారు ఇందాక చెప్పారు, అసత్యం 10 సార్లు చెప్తే అదే సత్యం అయిపోయింది మీడియాను బట్టి ఈ రోజుల్లో. మళ్ళీ చెప్తున్నాను చూడండి, అసత్యము మాటిమాటికి అదే చెప్పారు అనుకోండి, సత్యం అయిపోతుంది ఇవాళ. కాదండి. ఇప్పుడు రెండో ప్రశ్నకు వస్తున్నాను, నేను ముగిస్తాను, అందరూ కూడా అటెన్షన్గా వినండి. రెండో ప్రశ్న చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు ఎందుకు దిగి రావాలి? సత్యాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు ధన్యులండి. చివరిగా నేను ముగింపులోకి వెళ్ళడానికి ముందు మీ ముందు 2 మాటలు నేను పెడతాను. సత్యము ఈ భూలోకానికి దిగి వచ్చింది. దీనికి యేసు ప్రభువారి భూలోకంలో జన్మించడం అనేది మొదటి వర్తమానంలో చాలా రుజువులయ్య గారు చూపించారు, పాల్ బ్రదర్ గారు సేవకులు. ఇంకా చాలా ప్రపంచానికి తెలియని విషయాలు ఉన్నాయండి. వాస్తవాలన్నీ కూడా దాచిపెట్టి అసత్యాల్ని ప్రచారం చేస్తుంది ఈనాడు సమాజము. ప్రియమైనటువంటి గ్రామస్తులు, ఈ రాత్రి క్రిస్మస్ సెలబ్రేషన్లో మీరు పాల్పొందడానికి వచ్చారంటే నీకు కూడా ఈ సంతోషం కావాలి.
మానవుని యొక్క పరిస్థితి ఎలా ఉందంటే ఎందుకు దేవుడు దిగి రావాల్సి వస్తుంది? ఇది చాలా పెద్ద వర్తమానం, కానీ నేను మీకు అర్థమవడానికి 3 విషయాలు చెప్తున్నాను. మానవుడు ఏ పరిస్థితులకు వెళ్ళిపోయాడంటే, నేను దేవుణ్ణి చూడాలి, దేవుడు నాకు కనబడాలి, దేవుడు నాకు కావాలి. ఇది మానవుని ఆశ అండి. ఇక్కడ కూర్చుని అందరూ చేయెత్తుతారు, అమ్మా చూపించరా నాకు దేవుడు కావాలంటే చేయెత్తరా. మన భారతదేశం కూడా అదే పరిస్థితిలో ఉంది. దేవా నా కనబడు. అందుకోసమే గొప్ప గొప్ప పాటలు వచ్చాయి. దేవుడా ఎక్కడున్నావు, మనిషిని బొమ్మను చేసి ఆడుకుంటున్నావు అనే పాటలు వినలేదా మీరు? మానవుడు దేవుని కోసం వెదికి వేసారిపోయాడు. చివరికి ఏం చేయాలనో మనుష్యుడు దేవుడు ఎక్కడున్నాడో తెలియక ఇష్టం వచ్చిన మార్గంలోకి వెళ్ళిపోతున్నాడు. మనిషి పుట్టేటప్పుడు స్వతంత్రంగా పుడుతున్నాడు, పెద్దగా అయిపోతే బానిసలోకి వెళ్ళిపోతున్నాడు. మానవుని జీవితంలో 3 భయంకరమైన విషయాలు జరుగుతున్నాయి. మొట్టమొదటిది, కొంతమంది గతంలోనే, అందుకోసము షేక్స్పియర్ అనే గొప్ప కవి ఏం చెప్పాడు తెలుసా? మానవునంట గతము నీడవలే వెంబడిస్తుందంట. నువ్వు చేసిన గతమంతా నిన్ను వెంబడిస్తుందంట. ఆయన గొప్ప కవి కాబట్టి అలా చెప్పాడండి. గతములో నువ్వేం చేశావో నీడవలే జీవితాంతము వెంటాడుతుందంట. కానీ యేసు ప్రభువారు ఎందుకు వచ్చాడు తెలుసా? అమ్మా అయ్యగారు వినండి జాగ్రత్తగా, మన గతాన్ని కొట్టివేయడానికి ఈ భూలోకానికి వచ్చాడు. అది యేసు ప్రభువారు చేసింది మొట్టమొదటిది. మానవుడు గతాన్ని తలుచుకుంటూ గతంలోనే బ్రతుకుతున్నాడు, ఇది మొదటిది. మరొకటి, మానవుడిలో రెండవ తప్పు ఏంటంటే, ఇంకొక విషయం ఏంటంటే, కొంతమంది భవిష్యత్తును, అయ్యో రేపేం జరుగుతుందో, రేపు బ్రతుకుతానో సస్తానో, అయ్యో నా కుటుంబం ఏమైతుందో, నా ఉద్యోగం ఏమైపోతుందో, నా పొలం ఏమైపోతుందో, ఇలాంటి భయముతో మనుష్యుడు అయోమయమైనటువంటి పరిస్థితులకు వెళ్ళిపోతున్నాడు. ఇది మానవుని పరిస్థితి అండి. ఎందుకు దేవుడు దిగి రావాలనే దానికి నేను చెప్తున్నాను. ఇప్పుడు 3వది చాలా ప్రాముఖ్యమైనది. ఇప్పుడున్నటువంటి మానవుడు ప్రస్తుతము, ఇప్పుడు ఈరోజు ఇక్కడ కూర్చున్న చాలా మందిని కూడా నటనా జీవితం అయిపోయింది. అమ్మా నేను ఎవరిని బ్లేమ్ చేయడం లేదు. నటన, ఇంట్లో ఒక నటన, ఈ సినిమాలు చూసిన తర్వాత ఇంకా ఎక్కువ అయిపోయింది. బయట ఒక నటన, క్రైస్తవులైతే సంఘంలో ఒక నటన, బయట ఒక నటన. కాదంటారా చెప్పండి? ఎందుకు అంటే మానవుడు అయోమయ పరిస్థితులకు వెళ్ళాడు, చీకటిలో ఉన్నాడు, జీవితం అంధకారం అయిపోయింది. గతాన్ని చూస్తే నీడ వల్ల వెంటాడుతుంది, భవిష్యత్తు చూస్తేనేమో భయము, ఏమైపోతుందో. ఇక అందుకోసమే తప్పదు కాబట్టి ఇప్పుడు నటన జీవితం అయిపోయింది. ఎంతకాలం ఈ నటన? ఎన్ని రోజులు నటన చేస్తారండి చెప్పండి? ఏదో ఒక రోజు పరిష్కారం కావాలి. అందుకే నా దేవుడు, మన యేసయ్య దేవుడు మనుషులను ప్రేమించాడు కాబట్టి భూలోకానికి దిగి వచ్చాడు. దీనికి రుజువులు ఉన్నాయండి. యేసు ప్రభువారు జన్మించిన దాని కిందక అయ్యగారు చక్కటి ఫోటోలు, చరిత్రకు హిస్టారికల్గా రుజువైంది యేసు ప్రభువారు పుట్టినది. యేసు ప్రభువారు మరణించిన సిలువకు వేయబడినటువంటి అసత్యాలు చాలా ప్రచురమైపోతున్నాయి. సిలువ వేయబడినటువంటి సాదృశ్యము, ఆయన సిలువ మీద మరణించినటువంటివి కూడా మెడికల్ పరంగా కూడా రుజువైనటువంటి విషయాలు ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు నేను చెప్పలేను. ఇవాళ ప్రపంచంలో గొప్ప విషయం ఏమనుకుంటున్నారంటే, చంద్రమండలానికి వెళ్ళడము. 1960 సంవత్సరంలో నీల్ ఆర్మ్స్ట్రాంగ్ మొదటిసారి చంద్రమండలానికి వెళ్తే, ఇర్విన్ అనేటువంటి మరొక దేవుణ్ణి నమ్మినటువంటి ఒక వ్యక్తి ఆ తర్వాత ఏకంగా చంద్రమండలంలో జీపే నడిపేశాడు. ఇది 1960లోనే దేవుని నమ్మిన బిడ్డ. ఆయన మన భారతదేశానికి కూడా వచ్చాడు. అందరూ కలిసి చేకెండ్ ఇచ్చారు. అయ్యా నువ్వు ఏదైనా ఒక గొప్ప విషయం చెప్పు. ఏమీ లేదు, ఇంత చంద్రమండలానికి పోయొచ్చారంటే ఆయన ఒకటే మాట చెప్పాడు, స్టేట్మెంట్ కొట్టేశాడు. నేను చంద్రమండలం పోయి కాలు పెట్టి జీపు నడవడం మీకు గొప్ప అనిపించిందేమో, కానీ యేసయ్య ఈ భూలోకంలో జన్మించడం అంతకంటే గొప్ప విషయం. క్లాప్స్ కొట్టండి అమ్మ, ఒకసారి క్లాప్స్ కొట్టండి. నేను చెప్తున్న ఈ మాటలు కొంతమందికి అర్థం కాకపోవచ్చు. ఇక్కడ నువ్వు కూర్చున్నావు, చాలా చెప్పే విషయాలు ఉన్నాయి, కానీ సమయం గతించింది కాబట్టి గతాన్ని చూసుకుంటున్నావు, భవిష్యత్తును చూసుకొని భయపడుతున్నావు. అందుకోసం ఈరోజు నటన చేస్తున్నావు. ఈ నటన జీవితం వద్దండి, ఎప్పుడు ఆగిపోతుందో నేను చెప్పాను కదా. 22 సంవత్సరాల సేవా జీవితం తర్వాత ఒక్కసారి ఒకరోజు వివాహం చేసి ఇంటికి వచ్చాను, ఇలా కూర్చున్నాను అంతే.
చక్కగా ఉన్నాను, ఏమి అనిపించలో టక్కీమని వాడిపోయాను, అంతే. హాస్పిటల్ ఎత్తుకపోయారు. మరణం ఎప్పుడు వస్తుందో తెలియదు. హార్ట్ ఆపరేషన్ అయిన తర్వాత డాక్టర్స్కి మీరు మాట్లాడిన కూడా లేదన్నారు. 1 నెల రోజులే రెస్ట్ తీసుకున్నాను. మే నెలలో జరిగింది ఇది. అప్పటి నుంచి సుదీర్ఘమైన మెసేజ్లు చెప్తూనే ఉన్నాను. 2 స్టంట్స్ కూడా వేశారు. ఇవన్నీ నా కొరకు చెప్పడం లేదండి. ఈ రాత్రి క్రిస్మస్ గురించి, ఈ సంతోషంలో పాలు పొందడానికి వచ్చావు. నీకు నిజమైన సంతోషం ఉందా? ఏదో ఈ లోకమైన సంతోషం కొరకు పరిగెత్తుతున్నావు. ఎన్ని రోజులు పరిగెత్తుతావు? బైబిల్లో కాకుండా ఇంకా అనేకమైన విషయాలు ఉన్నాయండి, రుజువులు ఉన్నాయి. యేసుప్రభువారు పుట్టుటకు, ఆయన మరణించుటకు, ఆయన తిరిగి లేచుట కొరకు ఈనాడు ప్రపంచము, సంఘము దేనికి సిద్ధపడుతుంది తెలుసా? తిరిగి యేసుప్రభువారి భూలోకానికి రాబోతున్నాడు. నెక్స్ట్ 2025 క్రిస్మస్ ఉంటే ఇలాగ సెలబ్రేట్ చేసుకోవచ్చు. ఒకవేళ లేకపోతే ఇంకా అయిపోయింది. ప్రపంచానికి యుగాంతం రాబోతుంది. అప్పటికి ఎవరుంటామో మనకు తెలియదు. ఒకవేళ అందుకోసమే ప్రతి సంవత్సరము ఇలాగన క్రిస్మస్ వస్తుందని నువ్వు ఎప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేయబాక. ఈ సంవత్సరము ఇంకా నీ బంధువులు, విశ్వాసులైన వారు ఎవరెవరు ఉన్నారో నాకు తెలియదు, కానీ ఈ మీటింగ్లో వచ్చి ఎంతో సంతోషంతో సేవకులతో ఏకీభవిస్తున్నావు. నీ బంధువులు ఎంతమంది రక్షణ లేదు, నీ యొక్క సొంత రక్త సంబంధులకు ఈ సంవత్సరం తీర్మానం చేసుకో. అదే సువర్తమానం, అదే క్రిస్మస్. దేవుడు అది కోరుతున్నాడు. నువ్వు ఎంత చేసినా దానికి విలువే లేదు. ఇది ప్రారంభించాలి. అది చెప్పడానికి ఈ గ్రామాలకు మేము వచ్చినాం. అది దేవుడు మాకు ఇచ్చినటువంటి భారం. నువ్వు కూడా అదే కలిగి ఉండాలి. రెండవది, ఆయన దిగి రావడానికి ఇంకా చాలా కారణాలు ఉన్నాయి. ఆయన దేవుడుగా ఈ భూలోకానికి రావడానికి ఆయన సృష్టికర్త అండి. ఈజ్ ఎ క్రియేటర్. చాలా మంది ఉన్నారు 2024 అంటున్నావు కదా, ఇంకా అప్పుడు లేడు కదా. కాదండి. బైబిల్ చరిత్రకు ముందు నుంచి యేసుప్రభు ఉన్నాడు, దానికి ఆధారాలు ఉన్నాయి. ఆది కాండంలో యేసుప్రభు ఉన్నాడు, ప్రతి అధ్యాయంలో ఉన్నాడు. మీ దగ్గర ఉన్న దేవుని సేవకులు తిమోతి గారు, అన్నగారు కూడా థియాలజీ చేశారు. వాళ్ళు వాక్యం ఒకసారి చదివితే అర్థమయ్యేది కాదు. బైబిల్ మిగతా గ్రంథాల్లాగా అర్థమయ్యేది కాదు. సత్యము ఇది. అందుకోసం ఈ సత్యం ఇది నాడు జరుగుతుంది. బైబిల్లో అందరూ బైబిల్ దగ్గరకు వచ్చి కాలుస్తామంటారు, అందరూ బైబిల్ని చించేస్తామంటారు. మిగతా గ్రంథాల జోలికి పోరే. ఏమిటండి ఇది? సత్యము కాదా? ఈ సత్యము మనిషిని స్వతంత్రుని చేస్తుంది. అందుకోసమే సత్యం దగ్గరికి వస్తున్నాడు. ఈ దేవుడు ఎందుకు దిగి వచ్చాడు తెలుసా? మీకు అర్థం కావడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక యవనస్తుడు ఆయన రోడ్ క్రాస్ చేసుకుంటూ వెళ్తున్నాడు. సడన్గా బైక్ వచ్చి ఆయన గుద్దింది. ఎవరూ తీయడం లేదు. ఒక యవనస్తుడు వచ్చాడు, ఆయన పైకి లేపాడు, దెబ్బ తగిలింది. అయ్యా నువ్వు ఎవరయ్యా? దేవునిలాగా వచ్చావే. అర్థమైందా అండి? మనిషి 3 రకాలుగా పతనమైపోయినాడు. గతంలో కొంతమంది బ్రతుకుతున్నారు, భవిష్యత్తును చూసి భయపడిపోతున్నారు, కొంతమంది నటన జీవితంలో ఉన్నారు. అందుకోసమే దేవుడు ఆయన నీకు కొత్త జీవితానికి ఇవ్వడానికి దిగి వచ్చాడు. ప్రతి గ్రామంలో ఈ మాటలు మేము చెప్పాం. మీ చుట్టుపక్కల గ్రామాలన్నిటిలో కూడా దేవుడు మనిషినికి విజయం ఇవ్వడానికి భూలోకానికి దిగి వచ్చాడు. దేవుడు మానవుని తిరిగి చక్కగా నడిపించడానికి, వెలిగివ్వడానికి, సంతోషం ఇవ్వడానికి. ఏ కుటుంబంలో సంతోషం లేదో వారికి సంతోషం ఇవ్వడానికి ఇది క్రిస్మస్. నమ్ముచున్నావా? చాలామంది నమ్మరండి, సగం నమ్ముతారు. అది కాదండి. ఈ క్రిస్మస్ సందేశము దేవుడు నీకిస్తున్నాడు. ఒక యవనస్తుడు ఒక స్థలములో ఆయన వెతుకుతూ ఉన్నాడు. చాలాసేపు నుంచి వెతుకుతున్నాడు. నేను ముగింపులోకి వచ్చాను, జాగ్రత్తగానండి. అప్పుడు పోలీస్ కానిస్టేబుల్ వచ్చి, ఏంట్రా ఇంతసేపు నుంచి ఎదుగుతున్నావు అంటే, నాకు కీ పోయిందంటే నాకు కీ పోయిందని వెళ్ళిపోయాడు. మళ్ళీ గంట సేపు నుంచి వచ్చిన తర్వాత కూడా ఆడక్కడే ఎదుగుతున్నాడు. ఏమిరా ఇంతసేపు నుంచి ఎదుగుతున్నా? నాకు కీ పోయింది. అదే ఇంతకు నీ కీ అక్కడ పోయిందిరా అంటే, అక్కడ పోయిందండి అన్నాడట. అంత దూరం. మరి అక్కడ వెదకుండా ఇక్కడ ఎందుకు వెతుకుతున్నావు అంటే, అక్కడ లైట్ లేదండి. ఇవాళ జనులు అలాగే ఉన్నారు. వాళ్ళ జీవితంలో ఏది అవసరమో వాళ్ళకి అర్థం కావడం లేదు. కీ ఎక్కడ పోతే ఇక్కడ వెతుకుతున్నాడే, అలాగే మనుషులు కూడా అలాగే ఉన్నారండి. సత్యం ఏంటో ఏదో తెలియడం లేదు, ఎటు పోతే అటు పరిగెత్తుతున్నారు. అందుకోసమే మనిషికి విశ్రాంతి లేదు. ఇంకొక చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. దేవుడు ఎందుకు దిగి రావాల్సి వచ్చింది తెలుసా? మానవుడు ప్రతి దాంట్లో దేవుని వెతుక్కుంటున్నాడు. ఇందాక చెప్పాను కదా, మానవునికి దేవుని చూడాలనే తపన ఎక్కువైపోయింది. ఎక్కడ పడితే అక్కడ దేవుడు, ఏది పడితే దేవుడు అన్నాడు. దేవునికి కోపం వచ్చింది. అందుకు దేవుడు ఏమన్నాడు తెలుసా? ఒరే మానవుడా, నేను మానవుని నా స్వరూపంలోనే సృష్టించాను, మానవుని రూపంలోనే నేను జన్మిస్తున్నాను, నన్ను చూడండి అని దేవుడు మానవ జన్మ ఈ భూలోకానికి దిగి వచ్చాడు. అర్థమైందామా? క్లాప్స్ కొట్టండి ఒకసారి. ఇది సత్యం. ఇది
దేవుడు మానవుడిగా ఎందుకు దిగి వచ్చాడు తెలుసా? ఏ మానవుడు దేవుని చూడాలని, ఇక్కడ కూర్చున్న అందరూ దేవుని చూడాలని ఆశ ఉంది, కానీ నిజమైన దేవుడు ఎవరో తెలియదు. దేవుడు నాకు కనబడాలంటే ఊరికనే కనబడతాడా? దేవుడు మానవుడుగా దిగి వచ్చాడు, నీ స్వరూపంలాగా ఉన్నాడు. మీకు అర్థం కావడానికి ఇంకొక విషయం చెప్తారు. చూడండి, సూర్యుని డైరెక్ట్గా కళ్ళతో మీరు చూడగలరా? అమ్మా ప్రశ్న ఇస్తున్నాను, చూడగలరా? సూర్యుని డైరెక్ట్గా మీరు చూడగలరా? కానీ సూర్యరశ్మి లేకపోతే బ్రతుకుతామా? అలాగే దేవుడు కావాలి, కానీ దేవుడిని చూసి మనం బ్రతకగలమా? దేవుడు అనంతుడండి. ఆయన మనము మనుష్యులము, సామాన్యమైనటువంటి మనుషులము. అనంతుడైన దేవునికి మానవునికి ఏమైనా సంబంధం ఉందా? కానీ దేవుడు ఆయన స్థానాన్ని వదిలిపెట్టి నీ స్థానంలోకి, నా స్థానంలోకి మానవుడిగా జన్మించాడు. ప్రపంచానికి ఇది అర్థం కావడం లేదు. ఇది సత్యం అండి. ఒక ఆయన నన్ను ప్రశ్న వేసినాడు, యేసుప్రభు గారు మరణించినాడు కదండి, ఇంకెందుకు మీరు బర్త్డే చేసుకుంటారని. ఆయన మరణించాడు, ఇంకా లేచాడని, అందుకోసం బర్త్డే చేసుకుంటున్నాం అన్నా నేను. అమ్మ అర్థమైందా? ఇది సత్యం. ఇది ఆయన మళ్ళీ రాబోతున్నాడు. ఎందుకు ఈ సంతోషకరమైన హ్యాపీ బర్త్డే? యేసుప్రభు వారి బర్త్డే ఎందుకు తెలుసా? ఈ సంతోషం ఇంకా 10 మందికి తెలియాలి, ఇంకా చాలా మందికి తెలియదు. అసత్యము ప్రబలుతుంది. ప్రియమైనటువంటి దేవుని సంగమా, నేను చివరిగా ముగించడానికి 2 మాటలు చెప్తాను. ఎవరైతే యేసుప్రభుని నమ్ముకున్నారో, ఇక్కడ సంఘస్థులు ఉన్నారు, ప్రభుకు వందనాలు. కొంతమంది ఇంకా దేవుని నమ్మని వారు ఉన్నారు. ఏదో క్రిస్మస్ కదా అని అలా వచ్చి చూసిపోతున్నారు, ఏదో నామకార్థ భక్తిలో ఉన్నారు. అది కాదండి. నా సాక్ష్యం విన్నారు, నాతో పాటు వచ్చిన వాళ్ళు చాలా మంది చెప్పగలరు. నేను ఒక మాట చెప్తాను, ఇది నీ జీవితంలో నెరవేర్చాలంటే ఈ మాట చెప్పి మీ కొరకు ప్రార్థన చేస్తాను. ఒక్కసారి నాతో పలకండి, యెహోవా. అందరూ పలకాలమ్మా. ఈ మాట నీకు చాలా అవసరమైంది. ఇది నా మాటలు కాదు, నేను చెప్తున్న మాటలు పరిశుద్ధ గ్రంథములో యేసుప్రభు వారు రాసించిన మాటలు. యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములు గల దేవుడైన యెహోవా. ఆయన 1000 మందికి కృపను చూపుచు దోషమును, అపరాధమును, పాపమును క్షమించును. నీ పాపమును క్షమించడానికి, నీ పాపమును కొట్టివేయడానికి భూలోకానికి వచ్చాడు. ఇప్పుడు నేను చెప్పిన మాట చాలా అద్భుతమైనది. ఆయన కనికరం కలిగిన దేవుడు, అందుకోసమే మౌనంగా ఉంటున్నాడు. దేవుడు ఈ లోకంలో నరావతారికి రావడం మనుషులకు అర్థం కావడం లేదండి. అర్థమైన నీవేం చేస్తున్నావు? దేవుని నమ్మి ఎన్ని సంవత్సరాలైంది? నీ బంధువులు ఇంకా ఎంతమంది? వారికి సువార్త చెప్పాలి. వారు దేవుని సంతోషాన్ని వారు కూడా పొందుకోవాలి. 2వ మాట నాతో పలకండి, భూమి మీద, గట్టిగా, భూమి మీద ఎక్కడైనా ఏ జనములోనైనా చేయబడని అద్భుతములు నీ ప్రజలందరి ఎదుట చేసేదను. బైబిల్లో మాటలండి ఇవి. మోషే ద్వారా దేవుడు మోషేకిచ్చాడు. భూమిలో ఏ జనముల మధ్యలో చేయబడిన అద్భుతాలు నీ కుటుంబంలో జరుగుతాయి. రక్షణ ఒకటే కాదండి, భౌతికంగా, ఆధ్యాత్మికంగా. ఒక మరణ పడకలో నుంచి దేవుడు నన్ను తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టుకొని సాక్ష్యం చెప్పిస్తున్నాడు. ఆ రోజు నుంచి నేను పరిగెత్తుతూనే ఉన్నాను, ఒక్కరోజు కూడా ఆగలేదు. నీ జీవితంలో ఒకవేళ ఓడిపోయినావేమో, నీ ఓటమిని విజయించడానికి, నిన్ను తిరిగి నడిపించడానికి, నీ జీవితంలో కొత్త కార్యం చేయడానికి ఈ క్రిస్మస్. ఇంతవరకు ఈ దేవుని తెలుసుకుంటే పర్లేదు. ఒక్కసారి అందరూ కూడా అలాగే కళ్ళు మూసుకోండి. ఎవరు కూడా అటు ఇటు చూడొద్దు, సమయం గతించుందని చూడొద్దు. ఇవెంతో విలువైన మాటలు మళ్ళీ నీ దగ్గరికి రావు. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నేను కాదు. నీ జీవితంలో విసిగిపోయావేమో, నటన జీవితము, ఇంట్లో ఒక విధంగా ఉన్నావు, పైకి ఏదో పెద్దగా కనబడుతున్నావు, నీ జీవితంలో భయంకరమైనటువంటి తృప్తి లేదు, నీకు సంతోషము లేదు. ఆ దేవుడు నీ జీవితంలో దొరికితే చాలు. 2 ప్రశ్నలకు క్రిస్మస్ యావత్ ప్రజలకు పండుగ, నమ్మినా నమ్మకపోయినా. 2వది, ఆయన దిగి వచ్చింది నీ కొరకే. మొదటి నీ కొరకు. నమ్ముచున్నావా? గతాన్ని తలుచుకొని ఎన్ని రోజులు ఏడుస్తావు? భవిష్యత్తును చూసుకొని ఎంతకాలం భయపడతావు? ఈ 2 చూసుకొని ఎంత రాజం నటన చేస్తావు? ఇది మానవుని జీవితం కాదా? గనక దేవాది దేవుడు ఈ రాత్రి నిన్ను ప్రేమించి నిన్ను అడుగుతున్నాడు. కనికరము, దయా చూపించే దేవుడు ఈయన, వాస్తవమైన దేవుడు. ఇలాంటి దేవుడు ఎవరు కూడా లేరు. ఆయన నిజమైన దేవుడు. ఆయన మనుషులు ప్రేమిస్తున్న దేవుడు, మనుషుల కొరకు ప్రాణమిచ్చిన దేవుడు. అమ్మా, నీ భర్త నిన్ను ప్రేమించకపోవచ్చు, నీ పిల్లలు నిన్ను ప్రేమించకపోవచ్చు,
దేవుడు నిన్ను వదిలిపెట్టాడు. ఆ దేవుడిని కావాలన్నా ఈ రాత్రి? లెక్కించలేని అద్భుతములు చేసే దేవుణ్ణి కావాలన్నా? ఎవరైనా అలాంటి ఆసక్తి గలవారు ఉంటే దయచేసి మీ చెయ్యెత్తండి. నేను చెప్పిన మాటలు మీ చేతికి ఇస్తారు. ఆ వాక్యము మీకు ఇవ్వబడుతుంది. విశ్వాసులైనా ఒకవేళ కొత్తగా వచ్చిన ఎవరైనప్పటికీ నేను చెప్పిన ఈ మాటలు స్టిక్కర్ మీకు ఇస్తారు. ఈ క్రిస్మస్ గిఫ్ట్ అనుకోండి. ఈ మాటలు, దేవుని మాటలు తీసుకెళ్లి మీ ఇంట్లో అతికించుకోండి. ప్రతిరోజు జ్ఞాపకం చేసుకోండి. ఈ 2024 క్రిస్మస్ నీ జీవితాన్ని మార్చివేస్తుంది. లెక్కించలేని అద్భుతములు నీ జీవితంలో కావాలన్నా? ఆ దేవుని ప్రేమ నీకు కావాలన్నా? ఎవరైనా ముందున్నవారు, వెనుకున్నవారు, చివరిలో ఉన్నవారు ఎవరు కూడా అటు ఇటు చూడద్దు. ఆ దేవదేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇంకా ఎవరైనా ఈ వాక్యం నీకు కావాలన్నా? ఈ వాగ్దానం నీకు కావాలన్నా? యేసు ప్రేమ నీకు కావాలన్నా? చెయ్యెత్తు. నీ జీవితం మారుతుంది తప్పక. అలాంటి నమ్మకంతో ఈ యొక్క స్టిక్కర్ తీసుకో. ఇది వెనకాల తీసేసి నీ డోర్కి వేసుకోవచ్చు, నీ బైబిల్ మీద వేసుకోవచ్చు. ఇవి దేవుని మాటలు. ఈ వాగ్దానంతో నువ్వు వెళ్ళాలి క్రిస్మస్ రోజు. అది మా భారము. ఇంకెవరైనా ఉన్నారండి? మరొకసారి అడుగుతున్నాం. విశ్వాసులు కూడా ఎవరైనా అడగచ్చు, ఎవరైనా తీసుకోవచ్చు. సంవత్సరాలుగా మందిరానికి వస్తున్నావు, క్రిస్మస్ అంటున్నావు, కానీ నీ జీవితంలో అద్భుతాలు చూసావా? ఎన్ని అద్భుతాలు చూసావు? మన దేవుడు ఆయన భౌతికంగానే కాదండి. ఇలాంటి దేవుడు ఎక్కడ కూడా నీకు దొరకడు. మార్పు లేని దేవుడు. ఇలాంటి గొప్ప దేవుని ప్రేమను తృణీకరించాలి. మీ కొరకు సేవకులు ప్రార్థన చేస్తారు. ఇంకెవరైనా కావాల్సిన ఈ ప్రామిస్ తీసుకోండి. అలాంటి సంతోషకరమైనటువంటి క్రిస్మస్ దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించును గాక. తిమోతిని వచ్చి ప్రార్థన దీవెనతో